హర్ముజ్ జలసంధి పైన ఏదైతే పట్టు సాధించాలని 2 దేశాలు కొట్లాడుకుంటున్నాయో ఇరాన్ ప్లస్ అమెరికా. ఇరాన్ 20% నాకు అయితే పన్ను చెల్లించండి. టాక్స్ లాగా వసూలు చేస్తాను నేను. మీకు నేనైతే సేఫ్‌గా మీ కంట్రీ అంటే బోర్డర్ వరకైతే చేరుస్తా అంటుండు. అంటే ఆయన ఉద్దేశ్యం ఏందో తెలుసా? ఒక రూ. 1,00,000 సామాను నువ్వు తీసుకెళ్తుంటే 20,000 ఆయనకి ఇయ్యమంటుండు. అంటే నేను జస్ట్ 1,00,000 అని కాదు. మనం కొన్ని లక్షల కోట్లతోని మనం బిజినెస్ చేస్తాం. అంటే ఆ విధంగా ఆయన పర్సెంటేజ్ చూసుకుంటే ఆశ్చర్యమేస్తది. అసలాయన తెలిసి మాట్లాడుతుండా? తెలియకుండా మాట్లాడుతుండా? అసలు ఏం చెప్తున్నావు? దీన్ని ఇరాన్ హాస్యాస్పదంగా చూస్తుంది. అరే భాయ్ మేము 2,00,00,000 అడుగుతున్నాము. వాడు మీదైతే వాటాలన్నీ తీసుకుంటా అంటున్నాడు. చూసుకోండి. ఆయన ఎంతసేపున్నా వేరే దేశం అతను. ఇక్కడ ఎయిర్ బేస్‌లు వాడుకుంటాడు. ఇక్కడ మీకైతే ఎప్పుడు రక్షణ కల్పించలేడు. మీది మాదే. ఈ ప్లేస్ మాది. ఉండేది మేము. మేము లోకల్ అని వాళ్ళంటుర్రు. మరి ఏ దేశం ఎట్లా మద్దతిస్తదో చూడాలి. వారైతే నాకు తెలిసి ఇంకో కొన్ని రోజులలో అయితే ఎండ్‌కు రావచ్చు. నాకు తెలిసి ఆల్రెడీ అమెరికా ఎయిర్ బేస్‌లన్నీ గూడా ఇరాన్ అయితే సర్వనాశనం జేసింది. ఇప్పుడున్న ఒకటే ఒక ఒమన్ ఎయిర్ బేస్ నుంచయితే అమెరికా అటాక్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది. మరి ఇంకేమైతదో చూడాలి మరి.